ఆప్కి అదాలత్లో ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ పబ్లిసిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. రీతూ బేరీ, ఈ విషయం నిజమేనంటారా? ప్రపంచంలోనే ఏ ఫ్యాషన్ డిజైనర్ అయినా ప్రపంచ వరల్డ్ క్యాపిటల్స్ లో మీరు చేసిన షోస్ అసలు ఎవరూ చేయలేదట. నాకు తెలీదు. ఎందుకంటే నేను మిగతా డిజైనర్స్ ఎన్ని షోస్ చేశారు ఏంటి అని నేను లెక్కలు పెట్టుకోను. నేను ఎక్కువ షోస్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నా దగ్గర మీ ఫుల్ రికార్డ్ ఉంది. ఐ నో దట్. నాకు ఈ రికార్డ్స్ అవసరం అవుతుంది. నేను ఆర్కైవ్స్ కి ఉంచుకుంటాను. అదే విధంగా మీరు షోస్ చేసి తీసుకున్నంత పబ్లిసిటీ ఏ డిజైనర్ ఇంతవరకు తీసుకోలేదు. నా వర్క్ ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి చేర్చినందుకు నేను ప్రెస్కి థ్యాంక్స్ చెప్పాలి. కొందరు మంచిగా చెప్పారు, కొందరు దారుణంగా చెప్పారు. అంటే మన ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ప్రజలకి తెలిసేలా ఉంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అది నచ్చదు. కానీ నేను ప్రెస్ వాళ్ళ చేతులు పట్టుకొని నా గురించి రాయమని వాళ్ళకి నేను చెప్పలేదు. వాళ్ళు నమ్మిన విషయాన్ని వాళ్ళు రాశారు. నేను అదేవిధంగా వాళ్ళు రాసేంతగా మంచి పనులు చేశాననుకుంటాను. ఒక డిజైనర్కి పబ్లిసిటీ చాలా ముఖ్యం, అది నేను ఒప్పుకుంటాను. మనం ఏ విషయం చేసినా అది ప్రజలకు వెళ్ళి చేరకపోతే అందులో అర్థమేముంది? ప్రెస్ దాని గురించి రాయకపోతే ప్రజలు దాని గురించి ఎలా తెలుసుకుంటారు? కానీ మీ రైవల్ ఫ్యాషన్ డిజైనర్స్ లో కొంతమంది ఏమన్నారంటే, ఎవరికైతే పబ్లిసిటీ దొరకట్లేదో రీతూ బేరీ గురించి పేపర్స్ లో ఎందుకు వస్తున్నాయి అంటే ఆవిడ అందంగా ఉండడం వల్లే అని అంటున్నారు. ముందు ఈ విషయం చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి సో కాల్డ్ రైవల్స్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళని మీట్ అయిందే లేదు. నన్ను కలిస్తే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం, నా గురించి వాళ్ళిలా అనుకుంటున్నారంటే నన్ను బాలీవుడ్ స్టార్లా ఫీల్ అయ్యేలా చేశారు. ఎప్పుడు నా గురించి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దానికి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ 15 ఏళ్ళు కేవలం లుక్స్తో మాత్రమే మనం పని చేసుకోలేము, అందాన్ని మాత్రమే నమ్ముకొని పని చేసుకోలేము. పెద్ద పెద్ద మూవీ యాక్ట్రెస్ కూడా 15 ఏళ్ళు సస్టైన్ చేయలేరు. కరెక్టే కదా? కానీ కొంతమంది ఏమంటున్నారంటే రీతూ బేరీ గారు డిజైనర్ కాకుండా యాక్ట్రెస్ అంటే బాగుండేది అంటున్నారు. మేబీ ఆ టైం దాటిపోయింది. సమ్టైమ్స్ నేను ఆలోచిస్తాను డిఫరెంట్ రోల్స్ చేయొచ్చు అని. బట్ అది అంత ఈజీగా ఉంటే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు కదా. నా అలాంటి లుక్ వస్తేనే వాళ్ళు సక్సెస్ అయిపోతారు కదా. ఆరోపణ ఏంటంటే మీకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఏమీ తెలీదు. మీరు యూజ్ చేసేదేంటంటే, మీ రైవల్స్ తరచూ చెప్పేదేంటంటే రీతూ బేరీ పుషీగా ఉంటున్నారు, ఆవిడ కనెక్షన్స్ ని వాడుతున్నారు, నెట్వర్క్ ని ఉపయోగించుంటున్నారు, అందుకే పబ్లిసిటీ ఇంకా పేరు ఆవిడకి వస్తున్నాయి అంటున్నారు. ఎంత ఈజీగా ఉంటుంది ఒక పిఆర్ ఏజెంట్ లేక పిఆర్ ఏజెన్సీ తెరిచి నెట్వర్క్ ఇంకా కనెక్షన్స్ తో పబ్లిసిటీ తీసుకోవడానికి. బట్ అది నిజమని నేను నమ్మడం లేదు. మనకి ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఉన్నారు, అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు. కనెక్షన్తో వచ్చే పిఆర్ అని వాళ్ళకి బాగా తెలుసు. నేను చాలా లక్కీ, నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్, మీలాగా ఎప్పుడూ కనెక్టెడ్గా ఉంటారు, చాలా పవర్ఫుల్ పీపుల్. కానీ ఇదంతా లక్, నాకు వాళ్ళని తెలుసు. కానీ మనం ఎవరిని ఫోర్స్ చేసి వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకోలేము. నేను నా ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్కి యూజ్ చేసుకోలేదు అండ్ బిజినెస్కి యూజ్ చేసుకోలేదు. ఇది నిజమేనంటారా? మీరు చాలా కేటీ హోమ్స్, నికల్ కిడ్మాన్ ఇలాంటి సెలబ్రిటీస్కి మీరు డిజైన్ చేశారు, దానివల్ల మీకు పబ్లిసిటీ వస్తుంది, న్యూస్ పేపర్లో పేరు వస్తాయని మీరు ఇలా చేశారా? నేను చాలా లక్కీ. ఇలాంటి ఒక వరల్డ్ సెలబ్రిటీస్కి నేను డిజైన్ చేసే అదృష్టం నాకు దొరికింది. కానీ నేను కేటీ హోమ్కి డిజైన్ చేసేటప్పుడు అది ఎవరికీ తెలీదు. నేను ప్రెస్కి చెప్పనే లేదు, అది వాళ్లే తెలుసుకున్నారు. నేను ప్రెస్కి ఈ విషయం చెప్పనే లేదు. ఒకవేళ నేను తుమ్మినా నాకు నిమోనియా ఉందని దాన్ని వీళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారో ఏవో. లుక్ ఎట్ యూ, మీకు నా గురించి అన్ని విషయాలు తెలుసు. నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేశానని చెప్పలేను. అంటే ఇండియన్ ఫిలిం స్టార్స్తో మీకు మంచి స్నేహం ఉంది. రేఖా గారితో మీరు చాలా క్లోజ్గా ఉన్నారు, అలాగే మాధురి దీక్షిత్ గారికి మీరు డిజైన్ చేశారు. అవును, అది నిజమే. అయితే ఇవన్నీ చేస్తేనే కదా పేస్ట్రీలో మీ ఫొటోస్ వచ్చేవి. రేఖ నేను అడ్మైర్ చేసే ఒకరు, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అండ్ నా వెడ్డింగ్కి కూడా ఆవిడొచ్చారు. నా వెడ్డింగ్కి ఎటువంటి పబ్లిసిటీ నేను ఎదురు చూడలేదు. చెప్పాలంటే మాధురి దీక్షిత్ చాలా ఫేమస్. ఏం చేసినా పేపర్లో వెంటనే వచ్చేస్తుంది. నేను ఆవిడ క్లోత్స్ని డిజైన్ చేశాను, అందుకే ఆ విషయం
ప్రెస్ లో వచ్చింది, కానీ పబ్లిసిటీ కోసం నేను కానీ అది ఇది చేయలేదు. నిజమే కదా, రీతూ బేరీ గారు చాలా ఫేమస్. ఆవిడ ఏం మాట్లాడినా వెంటనే ప్రెస్లో ఆ వచ్చేస్తుంది. విషయాన్ని నేను విన్నాను. దానికోసం మీరు ఒక్కోసారి స్టంట్లు చేస్తూ ఉంటారట. ఎలాంటిది? ఉదాహరణకి మీరు మీ బుక్ని రిలీజ్ చేశారు అంటే అది దాదాపు ₹1,00,000. ఇది స్టంట్ కాదా? ఆ, నాకు తెలిసిన స్టంట్ ఏంటంటే నేను ఆ బుక్ తీసుకొని ఎగురుకుంటూ వచ్చి అందరికీ చూపించడం. కానీ ఈ బుక్ ఏమిటంటే ఆ, నేను ఒకటి ట్రై చేస్తే ప్రజలు వేరే విషయంలో ఫోకస్ చేస్తున్నారు. నేను ఏం మీరు ట్రై చేసే చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీరేం అంత ఇన్నసెంట్ అని అనిపించట్లేదే. లేదు, నేను కాస్త ఇన్నోసెంటే, కానీ నేను రియలైజ్ చేయలేదు. అంటే బుక్ మీద ఆ, అంత ఫోకస్ వస్తుందని. ఎనివే, ఈ బుక్ ని రెడీ చేయడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 3-4 ఏళ్లుగా ఈ బుక్ లో నేను టైం స్పెండ్ చేశాను. ఈ బుక్ లో చాలా విషయాలున్నాయి. అది చాలా స్పెషల్ అయిన విషయాలు. ఇందులో ప్రింటింగ్ చాలా స్పెషల్ అయినది, అందులో ప్రెజెంటేషన్ ఇంకా స్పెషల్ అయినది. అది మొత్తం 100 కాపీసే. ఆ, నా కోరిక ఏంటంటే ఆ 100 కాపీస్ని మీలాంటి వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఇంకా దాన్ని కొనాలనుకునే నేను ఆ బుక్స్ని ఇంకా రీప్రింట్ చేయాలనుకుంటున్నాను. చాలా అఫోర్డబుల్గా ప్రెస్కి ఇచ్చేలాగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ పాకెట్లో చిల్లుపడేలా చేయడానికి మీరే ముందుంటారనుకుంటాను. లేదు, అలాంటిదే కాదు. ఆ, లేదు, నాకు అలా అనిపించట్లేదు. ఒకవేళ నేను మీకు బుక్ ఇస్తే మీ పాకెట్లో చిల్లు పడుతుంది అనుకుంటున్నారా? ఆ బుక్ ధర ₹1,00,000. అసలు ఆ పుస్తకంలో ఏముంటుంది? అంటే ఆ, ఒక్కొక్క విషయానికి ఒక వెల ఉంటుంది. ఇది ఎందుకు ₹1,00,000 చెప్పలేము. నేను ఆలోచించలేదు, కానీ ఇది క్యాల్కులేట్ చేసేటప్పుడు చాలా ధరొచ్చింది. నా అకౌంటెంట్ చెప్పారు, ఈ బుక్ కాస్ట్ని కవర్ చేయాలంటే మీరు 1,00,000 పెట్టే అవ్వాలి అని. అందుకనే నేను ఒక డెసిషన్ తీశాను. ఈ బుక్ లో వచ్చే ప్రాఫిట్ అంతా ఒక చారిటీకి ఇవ్వాలి అని. కళాకార్ ట్రస్ట్ లాంటి ఒక ఆర్గనైజేషన్ కి, రెడ్ క్రాస్ లాంటి చారిటీస్ కి ఇవ్వాలి అని. కానీ ఈ ప్రైస్ ఆ చారిటీస్ కోసం ఎక్కువగా పెట్టలేదు. ఇది నిజం కావాలి అనే ప్రజల కోసం ఉండాలని నేనే డిసైడ్ చేశాను. ఆ బుక్ ధర ₹1,00,000 మీరు నిర్ణయించారు, కానీ మొదటి కాపీని ఆ. మీరు వేలంలో వదిలేరా? ఫస్ట్ కాపీని మేము వేలంలో వదిలాం. అయితే ఈ బుక్తో మీరు చాలా డబ్బు సంపాదించారనుకుంటా. I wish. I wish. మీరు ఇది చెప్పగలరా? అసలు ఆ బుక్లో ఏముంది చెప్పండి. ఎందుకని దాని ధర అంత ఉంది? నేనిప్పుడు ఆ బుక్లో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తే ఆ బుక్ని ఇంకా ఎవ్వరు కొనరు. సో సో ఈ రోజు ఈ షోలో ఒకటి నేను ఎదురు చూస్తున్నాను. మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి, మీరు నా ఒక బుక్ని కొనుక్కుంటానని. ఆ తర్వాత ఆ బుక్లో మీరు ఏమేమి చదివారో అది కూడా చెప్పాలి. సరే, కానీ ఇంతకీ మీరు ఆ బుక్కి ఎందుకని ఫైర్ ఫ్లై అని పేరు పెట్టారో తెలుసుకోవచ్చా? ఫైర్ ఫ్లై అనేది ఒక అందమైన కాన్సెప్ట్. అదేమో ఒక పర్వానా లాగా నిప్పుకి అట్రాక్ట్ అయ్యే ఒక జీవి. ఆ నిప్పి ఒక చావుకి కారణం. దాన్నే నా జీవితంతో కంపేర్ చేస్తున్నాను. నేను ఛాలెంజెస్కే ఎప్పుడూ అట్రాక్ట్ అవుతాను. వీలు కాదని తెలిస్తే, ఏదైనా కష్టమని తెలిస్తే అది చేయాలనుకుంటాను. నేను దేన్ని గురించి ఆలోచించను. నా ఫోకస్ మొత్తం దాన్ని బీట్ చేయడంలోనే ఉంటుంది. అయితే ఈ కథ నిప్పుకి లాగడానికి దగ్గర ఉంటుందని అంటారా? అలా కూడా అనుకోవచ్చు. అయితే అవును. ఛాలెంజెసే క్షమ, మీరు జాలిపడేది పరవానా. అంటే అందులో ఏం రాసుందో దానిని పూర్తి చేస్తాను. మీరు మీ బుక్ని లాంచ్ చేయడానికి అక్షయ్ కుమార్ గారిని ఎంచుకున్నారు. అవును. జీవితంలో అసలు బుక్కే చదవని వ్యక్తిని ఎంచుకున్నారు మీరు. లేదు, అది నా బుక్లో చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మీరు కొంటే మీకు తెలుస్తుంది. చెప్పాలంటే నా బుక్లో చాలా పిక్చర్స్ ఉన్నాయి. అక్షయ్ని నేను చూస్ చేసింది ఆయన నా బుక్ని చదువుతారని కాదు. అంటే మీరు చూసుంటారు, నిన్న కూడా చూసుంటారు. నా బుక్కి చాలా హార్ట్ సింబుల్స్ ఉన్నాయి. అవన్నీ హార్ట్ కాన్సెప్ట్ని చుట్టూ ఉన్నాయి. అండ్ అక్షయ్కి చాలా పెద్ద మనసుంది. ఆయన నా బుక్ రిలీజ్ చేయాలనుకున్నాను. ఆయన నా చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటారు. ఆ హానర్ని ఆయనే చేయాలని కోరుకున్నాను. నేను చూశాను, మీ బుక్ లాంచ్ డిజైన్లో కూడా
మీ ఇన్విటేషన్ హార్ట్ షేప్లో ఉంది. అవును, అన్ని హార్ట్సే. అది కొనేవాళ్ళకు కూడా పెద్ద హార్ట్ ఉండాలి.